ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా. పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు ఈ నెల 24న జూలై 24న గురువారం రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలలో కొన్ని చోట్ల కొద్దిగా స్టోరీ పాయింట్ రివీల్ చేశాడు సినిమాది. సో అతని ప్రకారం సినిమా ట్రైలర్ చూసాం కాబట్టి మనము ట్రైలర్లో ప్రకారం కొద్దిగా అంచనా వేయొచ్చు. బట్ సినిమా వచ్చేసి మనకు అంటే ఔరంగజేబు మనకు అంటే బలవంతంగా హిందువుల్ని ముస్లింలకి మతంలోకి మార్చడము, హిందూ దేవాలయాలు ధ్వంసం చేయడము, ఇలాంటి ప్రాసెస్లో మన హీరో మన హరిహర వీరమల్లు మన పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ పేరెంట్స్ అనాథ అయిపోవడం, చాలా చనిపోవడము. సో అతను పెరిగి పెద్దవాడై ఇప్పుడు ఔరంగజేబు మీద పగ తీర్చుకోవాలనుకుని ఈ సనాతన ధర్మాన్ని ఎవరైతే నాశనం చేస్తున్నారో వాళ్ళ మీద తిరగబడ్డమే స్టోరీ లైన్ అనేది చెప్పాడు. అంటే ధర్మరక్షకుడు అంతే, ఇంకా అదే పూర్తిగా ఇంకా ఇదే. బట్ ఇది నిజంగా జరిగిన కథ కాదు, ఇది ఫిక్షన్ స్టోరీ. ఏమంటే ఔరంగజేబు నిజంగా ఉన్న క్యారెక్టరు. సో మరి చూడాలి మరి ఎలా ఉంటుందో. బట్ పాయింట్ ఎలా ఉన్నా, సింగిల్ స్టోరీ లైన్ ఎలా ఉన్నా కానీ అది స్క్రీన్ ప్లేనే మ్యాజిక్ చేయాలి. ట్రైలర్ అయితే అదిరిపోయింది కాబట్టి సో జనాలు ఈగర్లీ వెయిటింగ్. ఇంకా 10 రోజులు ఉంది సినిమా రావడానికి. మరి చూడాలి, మరి సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ ఇది స్టోరీ పాయింట్. ఓకే, బాయ్.